సో సార్ మీరు అంటున్నారు కరెక్టే, కానీ కొన్ని ప్లేసెస్లలో ఇప్పటికీ ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబ్ చేయాలంటే ఆడామే కదా, వంటింటికే ఉండాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి అని ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి రాలేకపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఆ జెండర్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా యొక్క ఆర్థడాక్స్ ట్రెడిషన్స్లో ఉండిపోయినటువంటి వాళ్ళు, నియమ నిబంధనలు కట్టుబాట్లు ఉండిపోయి ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, పని చేయకూడదు అనేటువంటి వాళ్ళకన్నా వాళ్ళ తల్లిదండ్రులను మార్చడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ భర్తలను మార్చడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్ని అవేర్నెస్ తీసుకురావడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. నవేడేస్ సాధికారత లేకపోతే, ఎంపవర్మెంట్ లేకపోతే కనుక మహిళలు ముందుకు రావడం కష్టం. సాధికారత రావాలి అంటే ఆర్థికంగాను రాజకీయంగాను నిలదొక్కోవాలి. ఆర్థికంగా నిలదొక్కోవాలంటే మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే జాబ్ అనేటువంటి అది ఒక చదువుతోనే సాధ్యమవుతుంది. చదివించాలి, ఆడపిల్లను చదివించాలి, ఉద్యోగాలకు పంపించాలి. అండ్ ఆకాశంలో సగం అని మనం చెప్తున్నప్పుడు ప్రతి రంగంలోనూ ఉన్నారండి. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి మనకి అక్కడ రోబోటిక్స్ వరకు, లేకపోతే నాసాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్ట్రానమీలో కూడా మనకి ఈ ఉమెన్ అనేటువంటి వాళ్ళు తమదైనటువంటి పాత్ర పోషిస్తున్నారండి. అటువంటిది ఈ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబెట్టడం కోసం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించాలి. చదువుతోనే సాధ్యమవుతుంది. అందుకోసం తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళకి ప్రోత్సహించాలి.